హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మటన్ కర్రీ చూసేద్దామండి. నేను బాగా కడిగి ఈ విధంగా నేను ఉడకబెట్టి పెట్టేసుకున్నానండి. పసుపు ఉప్పు వేసి ఉడకబెట్టి పెట్టేసుకున్నాను. ఇలా కడాయి వేడైన తర్వాత తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు వేసుకోవాలండి. పోపు దినుసులు వేగిన తర్వాత ఆనియన్ టమాటో వేసుకోవాలి. మీరు కావాలంటే పేస్ట్ లాగా చేసి కూడా వేసుకోవచ్చండి. గ్రేవీ లాగా వస్తుందన్నమాట. నేను అలా అయితే వేయలేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత. నూనె వేడెక్కిన తర్వాత పోపులు వేగిన తర్వాత ఆనియన్ వేసేసానండి. ఆనియన్ గోల్డెన్ కలర్లో వచ్చేంతవరకు వేయించాలన్నమాట. వేయించిన తర్వాత టమాటోస్ వేసుకోవాలి. నేను 4 ఆనియన్లు 2 టమాటాలు తీసుకున్నాను. బాగా మగ్గనివ్వాలండి. బాగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది నేను స్పూన్ వేసుకుంటున్నానండి. మీకు కావాలంటే తొందరగా మీకు ఆనియన్ మగ్గాలి అనుకుంటే కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నారంటే తొందరగా మగ్గుతుందన్నమాట. పసుపు అండ్ రాళ్ళు ఉప్పు కలిపారంటే తొందరగా మగ్గుతుంది. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంతవరకు వేయించిన తర్వాత మనం ఉడకబెట్టిన ఈ మటన్ పులుసుని దీంట్లో పోసేసుకుందామండి. ఇది బాగా మగ్గిన తర్వాత తగినంత కారం వేయాలి. కారం వేసిన తర్వాత బాగా ఇలా కలిపెట్టి బాగా ఉడకనివ్వాలండి. ఉడికిన తర్వాత కూర చిక్కబడిన తర్వాత మనం దింపేసుకోవాలండి. అంతే, ఇంకేం లేదండి. మటన్ కర్రీ రెడీ. ఓకే అండి, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, క్లిక్ చేయండి, షేర్ చేయండి.